రీసెంట్గా బెంగళూరులో ఏమైందంటే 7 months నుంచి చాలా మంది కూడా సీలింగ్ ఫ్యాన్స్కి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని చెప్పేసి ఆ కాలేజ్ డిపార్ట్మెంట్ సీలింగ్ ఫ్యాన్స్ తీయించడం మొదలుపెట్టింది. మొత్తం కూడా హాస్టల్ నుంచి సీలింగ్ ఫ్యాన్స్ తీయించేశారట. యాక్చువల్గా అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం మానేసి సూసైడ్కి కారణమవుతున్న సీలింగ్ ఫ్యాన్స్ తీసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం వెళ్తుంది. అలాంటి స్థితుల్లో ఉన్నాయి చాలా సర్వీస్ మేము ముందు ఉంచవచ్చు. అవన్నీ కూడా మన భారతదేశం ఒక దీనస్థితిని తెలియజేస్తుంది. ఇండియన్ ఏమని పిలుస్తారు తెలుసా? డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో ఉన్న వాళ్ళకే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని ఆలోచిస్తే వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ, వాళ్ళలో ఉన్న స్ట్రెస్ని బట్టి డయాబెటీస్ చాలా మందికి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ ప్రాబ్లమ్స్తో మన భారతదేశం బాధపడుతుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టను. మన మాట హృదయంలో ఉన్న విచారాన్ని తీసేసి ఆ మాట సంతోషాన్ని తీసుకొస్తుందట. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే ఒక వ్యక్తిలో ఉన్న లోన్లీనెస్ని, సాడ్నెస్ని తీసేసి హ్యాపీనెస్ని తీసుకొచ్చే విధంగా మన మాటలు ఉండాలి.